నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, టీవీ న్యూస్ కి స్వాగతం. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ నిపుణుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్ గా ఎదిగిందని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులతో క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వాంటమ్ ప్రోగ్రామ్ లో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకి సీఎం వివరించారు. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగానే భారత్ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విజ్ఞానం భారతీయుల డిఎన్ఏలోనే ఉందని, క్రీస్తు పూర్వం 2500లోనే భారతీయులు అర్బన్ ప్లానింగ్ చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయుర్వేద, తక్షశిల, నలంద యూనివర్సిటీలు స్కిల్ రూట్ లాంటి అంశాలను సాధించామని తెలిపారు. మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది. ఆల్ యంగ్ బ్రెయిన్స్, అడాప్టబిలిటీ ఈజ్ వెరీ హై. లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండే అకాడమిక్ లీడర్స్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, ఈ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసే మిగిలిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంతా ముందుకు వస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్, ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్నా, స్టూడెంట్స్ అందరికీ, యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో, ఐఆమ్ థింకింగ్ నెక్స్ట్ 20 years. 30 ఏళ్లకు మునుపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. ఈ రోజు నేను చెప్పే విజన్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం, గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు. ఇప్పుడు గ్లోబల్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా మన చేతుల్లో ఉంది. స్టూడెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 ఏళ్ళు లేకుంటే 7 years మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. మీరు చేసే పని ఇన్నోవేటివ్గా చేయడం, క్రియేటివ్గా చేయడం. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో గణనీయమైన వృద్ధి సాధించే దిశగా పనిచేస్తుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో జరిగిన వినాశనాన్ని అధిగమిస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసకర పాలన నేపథ్యంలో నష్టాన్ని అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రానున్న కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనటంలో సందేహం లేదని తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగినటువంటి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఒక స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పవర్ ఉందని చెప్పేసి అటువంటి నమ్మకం కలిగించి వారి ద్వారా ఈరోజు తీసుకొస్తారని చెప్పేసి మనం చేస్తాను. గూగుల్ రావడంలో కానివ్వండి, రిలయన్స్ రావడంలో కానివ్వండి, అదేవిధంగా కాగ్నిజెంట్ రావడంలో కానివ్వండి, ఈ దిగ్గజాలు రావడంలో లోకేష్ గారి పాత్ర గణనీయమైందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మేము చెప్పామో, మరి తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, స్త్రీశక్తి కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రజల్ని అట్టడుగున్న ప్రజలకి మరి చేయూతనిచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేసి వారి కుటుంబాన్ని మరి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మనం చేస్తాం. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏ విధంగా ఉంటుందంటే, సంక్షేమ కార్యక్రమాలతో స్టాప్ అవ్వాలి. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మనం చాలా మేలు చేసామనే ఆలోచన కంటే కూడా వాటిని అమలు చేస్తూనే వారి కుటుంబాల్లో పిల్లలకి మనం కనుక మంచి ఉద్యోగాలు ఇచ్చినట్లయితే, సాఫ్ట్వేర్ ఉద్యోగం కానివ్వండి, ఐటీ ఉద్యోగం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా మంచి ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు గ్రామాల్లో గౌరవం పొందుతాయి. ఆ విధంగా కూడా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో
మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రైతులకు కూడా గిట్టుబాటు ధరలతో రైతులు కూడా సంతోషంగా వ్యవసాయం చేయాలి. వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ 5 కోట్లు కూడా ఇవ్వలేదని, నిధులు ఇవ్వని వ్యక్తికి పీపీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల వసతి గృహం భవనం నిర్మాణం పూర్తి చేయడంలో జగన్ చేతులెత్తేశారని విమర్శించారు. విద్యార్థులకి ఉన్నత వైద్య విద్య, ఉత్తమ చికిత్సే లక్ష్యంగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల నూతన వసతి గృహ నిర్మాణ భవనాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ 5 కోట్లు కూడా ఇవ్వలేదని, నిధులు ఇవ్వని వ్యక్తికి పీపీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని తెలియజేశారు. 80% పూర్తయిన భవన నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. త్వరలో మొత్తం 5 ఫ్లోర్లను విద్యార్థులకి అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. సిద్ధార్థ నర్సింగ్ కళాశాల విద్యార్థుల వసతి సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అలా సంతోషంగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కూడా జీవితానికి అవసరం, వినోదం అవసరం, కానీ జీవితం వినోదం కాకూడదు. మీరు అలా సంతోషంగా ఉండాలి, వసతి ఉండాలి, మంచి డైనింగ్ ఏరియా ఉండాలి, బాగా చదువుకోవాలి, కాస్త ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్ కూడా చేసుకోవాలనే కదా ఇవాళ మేము ఈ హాస్టల్ తొందర కట్టాం. అవునా కాదా? నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ దెమ్. మీడియా పూర్తిగా మిత్రులారా వాళ్ళని చూడడానికి అవకాశం లేక నేను ముందే మామూలు కనిపించను. దానితోడు మీరు ఇవాళ కొద్దిగా సంతోషంగా ఉంది, రెండో వైపు బాధగా కూడా ఉంది. ఒక ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎంతో కష్టపడి మెరిట్లో సీట్ సాధించి ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్కి హాస్టల్ లేకపోవడం, వారు ఇబ్బంది పడడం, ఎప్పుడో 2017లో శాంక్షన్ అయిన హాస్టల్ బిల్డింగ్ పూర్తి చేయలేకపోవడం, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 18 నెలల్లో వచ్చిన తర్వాత మనం కాస్త వచ్చి ఒకరోజు ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్న సందర్భంగా అప్పటి ప్రిన్సిపాల్ గారు, సూపరింటెండెంట్ గారు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం, తర్వాత వెంటనే పనులు. హైందవ సమాజాన్ని బలహీనపరిచేందుకు వారిని విభజించి ఐక్యత లేకుండా చేశారని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సానా శ్రీనివాస్ విమర్శించారు. విభజన కొనసాగించడం వలన హిందువులు ఇప్పటికే బలహీనపడ్డారని, భవిష్యత్తులో మరింత దారుణంగా పరిస్థితి మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇందుకోసం హిందువులందరినీ జాగృత పరుస్తూ అన్ని ప్రాంతాల్లో సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో అరండలపేట అంకమ్మ తల్లి బస్తీలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ప్రధాన వక్తగా పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సానా శ్రీనివాస్ మాట్లాడారు. కులాల పేరిట హిందూ ధర్మాన్ని, సంస్కృతిని విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల జాగృత వహించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగనే హిందువులంతా కూడా ఐక్యంగా సంస్కృతిపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలని ఆయన అన్నారు. న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హిందూ సమ్మేళన ఆవశ్యకతను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది చొప్పర వెంకటేశ్వరరావు, గురు భవానీ, నిమ్మని శివయ్య, మాదిరాల ఉమా, పిఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సానా శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలో ఉన్నాను. దేశం మొత్తము దాదాపు 6 లక్షల గ్రామాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇచ్చిన సూచన ప్రకారము హిందూ సమాజము ఈ హిందూ సమ్మేళనాల్ని నిర్వహించుకుంటుంది. దీంట్లో భాగంగా విజయవాడ ఏలూరు రోడ్డు రామ మందిరం ఎదురు రోడ్డులో ఈ హిందూ సమాజం కుటుంబాలతో ఈరోజు హిందూ సమ్మేళనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. హిందూ బంధువులు కుటుంబ సమేతంగా ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ఈ సమ్మేళనం ఎందుకంటే మనం స్వతంత్రం రాకముందు నుంచి చూస్తున్నాము, హిందువులని జాతి, మత, ప్రాంతము, భాషము ఇలా విడదీసి పాలించిన పాలకుల చరిత్ర మనందరికీ తెలుసు. ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఈ హిందూ సమాజం విడిపోయి బతకడం వలన భారతదేశానికి ఎంత ప్రమాదం జరిగింది, రాబోయే రోజుల్లో ఎంత ప్రమాదం జరుగుద్ది,
దాని గురించి హిందూ సమాజం సంఘటితంగా లేకపోతే భారతదేశాన్ని రక్షించలేము. లక్ష్మీనారాయణ అడ్వకేట్. ఈ రోజున అరండల్పేటలో అంకమ్మ బస్తీతో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సానా శ్రీనివాస్ గారు, అలాగే అతిథులుగా చొప్పర వెంకటేశ్వరరావు గారు, నిమ్మాని శివయ్య గురుభవాని గారు, అలాగే పిఎల్ నరసింహారావు గారు, మాదిరాజు ఉమా గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈ అరండల్పేట వాస్తవ్యులందరూ కూడా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం సుఖంగా నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసి అదేవిధంగా ఈ కార్యక్రమానికి బందోబస్తు చేసినటువంటి సూర్యారావుపేట పోలీసుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు పరోక్షంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించినటువంటి సి ఛానల్ ఎండి రమేష్ గారికి, అదేవిధంగా మధుబంగ్ గారికి, ఆర్ఎస్ఎస్ శాఖ మా విభాగానికి అధిపతి అయినటువంటి మన హనుమంత్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి కృషి చేసిన గులాబ్ సింగ్ గారికి, మీ దళరాంజీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. హైదరాబాద్ రామచంద్ర మిషన్ కన్హా శాంతివనం హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ కి చెందిన కమలేష్ డి పాటిల్ దాజీ వారి బృందంచే మంగళవారం ఏపీ సచివాలయంలో ఐఏఎస్ అధికారులు, ఇతర విభాగాల అధికారులు సిబ్బందికి ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ మరియు ఇన్నోవేటివ్స్ మెడిటేషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మెడిటేషన్, ఇతర ప్రక్రియల వలన కలిగే ప్రయోజనాలు, వాటిని అనుసరించవలసిన విధానాలపై ఆయన వివరించడంతో పాటు సుమారు అర్ధగంట పాటు అధికారులతో మెడిటేషన్ చేయించారు. అలాగనే ధ్యానం, ఇతర మూలచక్ర ప్రక్రియలు, వాటి వలన కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్ లోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన పిదప వారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు దాజీ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సెక్రటరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో 2026 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ డైరీలను సీఎం ఆవిష్కరించారు. జీవ వైవిధ్యం, ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్తో క్యాలెండర్ ని అసెంబ్లీ సెక్రటరియట్ రూపొందించింది. ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సాంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలాగా కొత్త సంవత్సరం క్యాలెండర్ ను రూపొందించారు. ఏపీలో ఉన్న వివిధ వన్య ప్రాణుల గురించి అవగాహన కల్పించేలాగా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన జరిగింది. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య వారసత్వాన్ని, సీఎం ఆలోచనల్ని చాటి చెప్పేలాగా 2026 క్యాలెండర్ ఆవిష్కృతమైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును తొలగించడంపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ జరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై మోడీ పెట్టిన అక్రమ కేసులను కోర్టు కొట్టివేసిందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగింపు, నేషనల్ హెరాల్డ్ కేసుపై ఏఐసిసి సెక్రటరీ జరిత ఆంధ్రరత్న భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ఆ పథకాన్ని నాశనం చేయటమేనని తెలియజేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ కంప్లైంట్ ను కోర్టు డిస్మిస్ చేసిందని, రాహుల్, సోనియాలపై పర్సనల్ ద్వేషంతోనే కేసులు పెట్టారని తెలియజేశారు. కేంద్రంలో బీజేపీ నిరంకుశ పాలన చేస్తుందని, దానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని తెలిపారు. The Indian National Congress welcomes the verdict in the National Herald case, and we do know that truth prevails and vendetta has been exposed. We have to understand that the recent order of the Delhi court dismissing the ED's money laundering complaint in the National Herald matter is a significant legal and moral victory for the Indian National Congress. The decision has exposed the lack of legal foundation behind years of harassment of Congress leadership in this case. We also have to understand that the politically motivated case targeting Congress Parliamentary Party Chairperson Srimati Sonia Gandhi ji and the leader of opposition Shri Rahul Gandhi ji was never about the law but driven by personal hatred, personal vendetta. The special court has categorically questioned and pulled up the
the ED for initiating a money laundering investigation case in 2021 after arbitrarily reversing its own earlier stand in the National Herald case. We have to understand that Modi Shah's నియోజకవర్గంలో ప్రజలు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని ఆ సమస్యలకి పరిష్కారం చూపటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. ప్రజాప్రతినిధులుగా రోజు ప్రజల మధ్య ఉంటూ బాధ్యతతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని సమస్యల రహిత నియోజకవర్గంగా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మంగళవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గోపువారి వీధిలో 45 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత 19 నెలలుగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం నేడు ప్రతి డివిజన్ లో అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. అలాగనే నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో అభివృద్ధి పరుగులు తీస్తుందని, రోడ్లు, త్రాగునీరు, కమ్యూనిటీ హాల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు అన్ని మౌలిక వసతుల కల్పన చేస్తున్నామని తెలియజేశారు. కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ 23వ డివిజన్లోని గోపువారి వీధిలో 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని తెలియజేశారు. డివిజన్లో అనేక అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు. నిత్యం ప్రతి డివిజన్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, స్కూల్ భవనాలు కానీ అన్ని రకాలుగా ఏ డివిజన్లో ఏ సమస్య ఉంది, ప్రజలు అక్కడ ఏ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ సమస్యని పరిష్కరించడంలో నిత్యం పనిచేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మా కార్పొరేటర్లు కానీ, మా మాజీ కార్పొరేటర్లు కానీ, శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని కానీ అందరం కూడా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ప్రధానమైనటువంటి రైల్ అండర్ బ్రిడ్జిలు, రైల్ ఓవర్ బ్రిడ్జిలు, గుణదల్లో ఆర్ఓబిని మరి పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని రైల్వే మంత్రితో పలుసార్లు కలవటం, దాన్ని శాంక్షన్ చేయించడం, టెండర్ కూడా పిలవటం కూడా జరిగింది. ఒక 10 రోజుల్లోనే టెండర్ పూర్తయితే అది 316 ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. రెండోది ఎప్పటి నుంచో 2009 నుంచి ఆగిపోయినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జి గుణదల ఓలోచార్ కంపెనీ దగ్గర దాన్ని కూడా ప్రారంభిస్తాం. ఖచ్చితంగా పనులు మొదలు పెడతాం, పూర్తి చేస్తాం. అలాగే ఆర్ఓయూబీలు కూడా ప్రతిపాదనలు వెళ్ళి రైల్వే బోర్డు అనుమతి కొరకు అన్ని కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం, దాన్ని కూడా మొదలు పెడతాం. ఇవాళ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు నెలిబండ్ల బాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల లోపే సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా, మరి 23వ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడంలో బోండా ఉమా గారి యొక్క మార్పు ఏ రకంగా ఉంటుందో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 23వ డివిజన్లోని 3 రోడ్లు, తాజా పున్నయ్య వీధి, అలాగే గోపువారి వీధి, అలాగే మేరీ స్ట్రీట్లో ఉన్నటువంటి దూపవారి వీధి, ఈ 3 రోడ్లకి 45 లక్షల రూపాయల వ్యయంతో ఈ 3 రోడ్లు కూడా సీసీ రోడ్లు వేయటం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు పేద ప్రజల పెన్నిధి బోండా ఉమామేశ్వరరావు గారు విచ్చేసి ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి 400 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం అధికారులు జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవాలు జరుగుతాయని ఎంఎస్కో విజయ్ కుమార్ వెల్లడించారు. పుస్తక అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రచురణకర్తలు, రచయితలు వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. పెద్ద సంఖ్యలో పుస్తక అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎంఎస్కో విజయ్ కుమార్, సొసైటీ అధ్యక్షులు టి మనోహర్ నాయుడు, సెక్రటరీ కె లక్ష్మయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. లక్షలాది పుస్తకాల ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వంటి ప్రముఖులు హాజరవుతారని అన్నారు. బుక్ ఫెస్టివల్ లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పుస్తక అభిమానులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. జనవరి 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ యొక్క పుస్తక మహోత్సవం నిర్వహించడానికి సన్నాహాలు ఏర్పాటు చేశాం. ఈ 2వ తారీఖు నుంచి
ప్రతిరోజు 2 గంటలకు స్టార్ట్ అయ్యి 9 గంటల వరకు ఈ విజయవాడ పుస్తక మహోత్సవంలో ఈ ప్రదర్శన ప్రారంభమైనప్పటి నుంచి 12వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు 2 నుంచి రాత్రి 9 వరకు ఈ పుస్తక ప్రారంభంలో ఉంటుంది. అదేవిధంగా ఈ పుస్తక మహోత్సవం ప్రధాన వేదికకు డాక్టర్ బివి పట్టాభిరావు పేరు, అదేవిధంగా ప్రతిభా వేదికకు నార్లేకర్ గారి పేరుతో ఈ సమావేశాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రతిరోజు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు దేశ అంతర్జాతీయ సమస్యలపైన విజయవాడ నగరం సిద్ధమవుతోంది. జనవరి 2 నుంచి 12 వరకు జరిగే ఈ సాహిత్యోత్సవాలకి అనేక మంది పుస్తకాభిమానులు, లక్షలాదిగా పుస్తకాభిమానులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు అందరూ కూడా తరలిరాబోతున్నారు. సుమారు 300 మంది పైగా ప్రచురణ సంస్థలు, పుస్తక విక్రేతలు పార్టిసిపేట్ చేయడం కాకుండా లక్షలాది పుస్తకాలు ఈ పుస్తక మహోత్సవంలో ఆవిష్కృతం కాబోతున్నాయి, దాని ప్రజలకు అందుబాటులో రాబోతున్నాయి. ఈ పుస్తక మహోత్సవంలో జనవరి 6వ తారీఖున 36వ పుస్తక మహోత్సవంలో ప్రత్యేకత ఏంటంటే, గతంలో మేము సాహిత్య కార్యక్రమాలు చర్చలు నిర్వహిస్తే వాళ్ళు, కానీ ఈ సంవత్సరం గత 25 సంవత్సరాల్లో వచ్చినటువంటి సాహిత్య రంగంలో, ప్రచురణ రంగంలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి ఒక సదస్సులాగా 3 స్పీకర్లతోటి మాట్లాడించాలని అనుకున్నాం. అందులో భాగంగా తెలుగు కథ మీద 25 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి మార్పు, అంటే నవల 25 ఏళ్ల నవల, 25 ఏళ్ల విమర్శ, సాహిత్య విమర్శ, 25 ఏళ్ల బాల సాహిత్యం, అనువాద సాహిత్యం, అట్లనే ప్రచురణ రంగం, ఈ రంగాల్లో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ సబ్జెక్టు మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.